ఏపీలో సీనియర్ మోస్ట్ నేతగా 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాబు ఇప్పుడు కూడా అదే బాటలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో సంక్షేమం వద్దకు వచ్చేసరికి తనదైన ఫిలాసఫీని ముందుకు తెస్తున్నారు. పైగా ఆయనకు 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు, వాటి ఫలితాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాంతో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఆయన వెల్ఫేర్ స్కీమ్ విషయంలో ఎక్కడ ఏది అవసరమో చూసుకుంటూ వెళ్తున్నారు. అదే విధంగా రాజకీయంగా ఇబ్బంది లేకుండా కూడా ఆలోచిస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేసే విషయంలో బాబు కరెక్ట్ గానే ఉంటున్నారు. అధికారంలోకి వచ్చి తొలి రోజు నుంచి దానిని అమలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే పైగా 1000 రూపాయలు ఒకేసారి పెంచేశారు. ఇక లేటెస్ట్ గా మత్స్యకారులకు వృత్తిని 10,000 నుంచి 20,000కు పెంచేసి మరి శ్రీకాకుళం జిల్లా హెచ్ఎలలో మంజూరు చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నారు. అదే సమయంలో ఉచిత బస్సును మహిళల కోసం అమలు చేస్తామన్న హామీ విషయంలో పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని అంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని 3-4 విడతలుగా అమలుకు ప్లాన్ చేస్తున్నారు. అది కూడా కేంద్రం ఇచ్చి పీఎం కిసాన్ సమ్మాన్ తో కలిపి అని మెలికపెట్టి రెడీ అంటున్నారు. తొందరలో ఆ పథకం కూడా అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ఇక తల్లికి వందనం అన్న పథకం కూటమి సూపర్ 6 లో ఉంది. ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన బాబు శ్రీకాకుళం సభలో మాట్లాడుతూ వాయిదా పద్ధతిలో ఈ పథకం ఇస్తామని చెప్పారు. అంటే ఒకేసారి 20,000 ఒక విద్యార్థికి కాకుండా 4-5 విడతలుగా ఇస్తే సర్కార్కి భారం తగ్గుతుందని బాబు ఆలోచిస్తున్నారు. అలా చేయడం వల్ల ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇవ్వవచ్చు. అది విద్యా సంవత్సరం ముగిసే నాటికి అన్ని వాయిదాలు కలిపి ఒక విద్యార్థికి 20,000 అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా బాబు తాను అమలు చేసే ప్రతి పథకంలో చాలా ఆలోచిస్తున్నారు. దాంతో పాటు వాటి వల్ల వచ్చే ఫలితాలు బేరుజు వేసుకుంటున్నారు. అయితే ఈ వాయిదాల పద్ధతుల మీద వైసీపీ నుంచి తీవ్ర నిరసన స్వరం వినిపిస్తుంది. మాట ఇచ్చి తప్పుతున్నారు అని అంటున్నారు. సూపర్ 6 ని అటకెక్కించే ఆలోచనలో ఇవన్నీ అని విమర్శిస్తున్నారు. ఏకంగా ఒక ఏడాది పాటు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా ఇప్పుడు వాయిదా ఏమిటి అని గుస్సా అవుతున్నారు. వాయిదాలు అంటే విద్యార్థులకు ఇబ్బందిగా, తల్లిదండ్రులకు ఇరకాటంగా ఉంటుందని అంటున్నారు. ఒకవేళ విద్యా సంవత్సరంలో కనుక పూర్తి మొత్తం ఇవ్వకపోతే అప్పుడు ఏంటి గతి అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ రోజు వాయిదా అన్నారు, రేపు కుటుంబంలో ఒకరికి ఈ పథకం అంటే దిక్కేమిటి అంటున్నారు. ఇవన్నీ ప్రజలలో ఆలోచనలు రేపి వారిలో కొత్త సందేహాలు వచ్చేలా చేయాలన్నదే వైసీపీ ఆలోచన. మరి ఈ రకంగా నిరసనలు జనాల నుంచి వస్తే ఇబ్బంది వస్తుందని బాబుకు తెలియదా అని అంటున్నారు. ఆయనకు అన్ని తెలుసు, కానీ ఆయన అమలు చేసే తీరులో ఒక వ్యూహం ఉందని అంటున్నారు. ఒకేసారి అన్ని పథకాలు అమలు చేసి ఖజానాకు ఇబ్బంది తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఉంది అని చెబుతున్నారు. మరోవైపు చూస్తే పథకాలు అమలు చేసిన జనాలు పూర్తిగా టర్న్ అవుతారు అన్నది లేనిది వైసీపీ పాలన రుజువు చేసిందని, అలాంటప్పుడు శాశ్వతమైన అభివృద్ధికి ఖర్చు చేస్తూ వీలైనంత మేర పథకాల అమలుకు చూసుకుంటూ వెళ్తే ఇబ్బంది లేదని బాబు భావిస్తున్నారట. అయితే జనాలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ కి ఛాన్స్ ఇవ్వరన్న ధీమా కూడా ఆయనకు ఉంది. ఇక ఈ రోజుకి ఏపీకి కావాల్సింది అభివృద్ధి అని బాబు గట్టిగా నమ్ముతున్నారు. దాంతో తాను ప్రగతి మార్గాన్ని సాగుతున్నారు. వెల్ఫేర్స్ కి ప్రాధాన్యత ఎంత ఇవ్వాలో అంతా ఇస్తూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు. మరి బాబు వ్యూహం సరైనదా కాదా అన్నది వేచి చూడాల్సిందే. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిలిం నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిలిం నగర్. వెంటనే సంప్రదించగలరు.